ఏడాదిలోపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును మరోసారి పెదపారుపూడి గ్రామానికి తీసుకువచ్చేలా అభివృద్ధి కొనసాగిస్తామని ఈనాడు ఎండీ కిరణ్ విశ్వాసం వ్యక్తం చేశారు. రామోజీ ఫౌండేషన్ దత్తత గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. స్వచ్ఛ భారత స్ఫూర్తితో గ్రామంలో 100% మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేశామన్నారు. చంద్రబాబు సూచనతో పాఠశాలలో వైఫై సదుపాయాన్ని కల్పిస్తామన్నారు. అంతేకాకుండా యువత మేలు కోరుతూ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియసి అనే ఉద్దేశంతో నాన్నగారు తన స్వగ్రామాన్ని దత్తత గ్రామం కింద ఫౌండేషన్ తరఫున దత్తత తీసుకోవడం జరిగింది. దానికి ఎంపీ గారు నారాయణ గారి సహకారంతో ఆచరణలోకి తీసుకురావడానికి సాధ్యమైంది. మాన్య ప్రధాని వర్యులు నరేంద్ర మోడీ గారి కార్యక్రమం అయిన స్వచ్ఛ భారత్, మాన్య ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి మానస్పుత్రిక అయిన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ రెండూ స్ఫూర్తిగా మీ అందరి సహకారంతో ఇక్కడ పారిపూడి గ్రామంలో 100% మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. ముఖ్యమంత్రి వర్యులు ఒక నిర్దేశిత గడువు, ఒక టార్గెట్ ఇచ్చారు. 1 సంవత్సరం లోపల ఎన్ని పనులు ప్రారంభించి పూర్తి చేయగలగటం, ఎంతో కొంత ప్రగతి చూపించడం, మీరు ఏ మేరకు చేయగలరు అని అడిగారు. దానికి సమాధానం ఇవ్వాల్సింది పెదపారిపూడి గ్రామవాసులే అని వారికి నేను వినమ్రంగా సమాధానం చెప్పాను. మరి సమాధానం మీ దగ్గర నుంచి మాన్య ముఖ్యమంత్రి వర్యులకి ఏమి చెప్పాలో మీరే చెప్తే తప్పకుండా చేస్తాము అని చెప్పి చప్పట్లు కొట్టి మరి వినపట్టలేదండి. సార్, మీరు చెప్పింది తప్పకుండా పూర్తి చేయడానికి వారు ఇంకా కొన్ని కొత్త ఆలోచనలు కూడా మాన్య ముఖ్యమంత్రి వర్యులు చెప్పారు. స్కూల్లో వైఫై కనెక్టివిటీతో ప్రపంచంలో ఏ మూలనున్న విద్యా విషయాలు కానీ ఇతరత్ర విషయాలు కానీ విద్యార్థులకి వెంటనే తెలిసేటట్లు వైఫై కనెక్టివిటీ ఇవ్వటం, తర్వాత స్కిల్ డెవలప్మెంట్, కొన్ని వ్యక్తిగత నైపుణ్యాలు పెంచుకునే కార్యక్రమం కూడా ఇక్కడ ప్రారంభిద్దామని అన్నారు. మళ్ళీ సంవత్సరం లోపల ముఖ్యమంత్రి వర్యులను ఇక్కడికి రప్పించే స్థాయికి పెదపారిపూడి గ్రామం రాగలిగితే అంతకన్నా ఆనందకరం నాన్నగారికి ఉండదు.